హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నష్ట అయితే తీసుకోండి. గ్రూప్ 4 వచ్చేసి జస్ట్ 500 రూపీస్ ఉంది. గ్రూప్ 2 సంబంధించి 1500 రూపీస్ తో మీకు 4 పేపర్స్ సంబంధించిన కోర్స్ అయితే ఉంది. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చెప్పిన చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైట్ నోట్స్ కావచ్చు అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ కూడా ఉంది. సో వాటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా మన ఛానల్లో ప్రతిరోజు కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. రానున్నటువంటి పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా ఉంది. ఒకసారి చూసి మీకు నచ్చితే వాటిని ఫాలో కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ 2022 అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. రానున్నటువంటి పోటీ పరీక్షలకు ఇది చాలా ఇంపార్టెంట్. సో దీనిలో మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జాగ్రఫికల్ ప్రొఫైల్ కావచ్చు, డెమోగ్రఫీకి సంబంధించి, అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి కావచ్చు, ఎకానమీకి సంబంధించి, ఇండస్ట్రీకి, రైతు బంధు, రైతు బీమా అంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటిపైన ముఖ్యమైన అంశాలు అయితే ఉంటాయి. సో వీటికి సంబంధించి మనకు పోటీ పరీక్షలో డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీకు పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాన్యువల్ రైన్ఫాల్ సో 2022కి సంబంధించి మనకు వార్షిక వర్షపాతం ఏ విధంగా ఉందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 906.3 మిల్లీమీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు సో తెలంగాణకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో క్యాపిటల్ ఏంటి, అదేవిధంగా జాగ్రఫికల్ ఏరియా తెలంగాణది ఎంత ఉంది, అదేవిధంగా ఇండియా తోటి కంపేర్ చేసినప్పుడు పర్సెంటేజ్ ఎంత అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ పాపులేషన్ డెన్సిటీ ఏ విధంగా ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించి 312 ఉంటే సో ఇండియా 382. సో ఆ పర్సెంటేజ్ పరంగా చూడవచ్చు. అదేవిధంగా టోటల్ పాపులేషన్ కావచ్చు అండ్ మేల్ పాపులేషన్ పర్సెంటేజ్ కావచ్చు, ఫీమేల్ సెక్స్ రేషియో, లిటరసీకి సంబంధించి ఇవన్నీ మనకు డైరెక్ట్గా బిట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా మనకు సో ఇక్కడ తెలంగాణ ఫ్యాక్ట్ ఫైల్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి, మండలాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి అండ్ వాటికి సంబంధించి ఏ డిస్టిక్లో ఎన్ని మండలాలు అనేటువంటి డీటెయిల్స్ కూడా దీనిలో అయితే ఉంటాయి. చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనకు అబ్స్ట్రాక్ట్ నుంచి డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. పీడిఎఫ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలపైన వీడియోస్కి ఇట్లా కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. వీలైతే దీనిలో ఉన్నటువంటి మేజర్ టాపిక్స్ను తీసి నేను ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మనకు 2022కి సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ ఇది. సో పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 3 సిలబస్ విడుదల అంటూ ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. 3 పేపర్లు 450 మార్కులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి TSPSC తాజాగా సిలబస్ను విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్లో ఈ నోటిఫికేషన్ విడుదల కాగా తాజాగా నోటిఫికేషన్ పూర్తి వివరాలతో పాటు సిలబస్ను కూడా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తం 3 పేపర్లు ఉండగా పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. పేపర్ 2లో హిస్టరీ, పాలిటిక్స్ అండ్ సొసైటీ అండ్ పేపర్ 3లో మనకు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సబ్జెక్టులు అయితే ఉంటాయి. సో ఈ 3 పేపర్లకు 450 మార్కులు అయితే ఉండనున్నాయి. సో 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం మనకు 1363 పోస్టుల భర్తీకి సంబంధించి గ్రూప్ 3 నోటిఫికేషన్ అయితే TSPSC రిలీజ్ చేసింది. ప్రస్తుతం మనకు ఆన్లైన్లో దరఖాస్తుల యొక్క స్వీకరణ అయితే జరుగుతుంది. సో అప్లికేషన్కి సంబంధించి మనకు February 23 అనేది లాస్ట్ డేట్ అయితే ఉంది. మీకు దీనికి సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్ అనేది ప్రజెంట్ మనకు TSPSC వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా వెబ్సైట్కి వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉపాధ్యాయ ఖాళీలు సీనియారిటీ జాబితా నేడు అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. కాల పట్టికతో పాటు మార్గదర్శకాలపై జీవో జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ప్రధాన ఉపాధ్యాయులుగా, స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు పొందేందుకు సీనియారిటీ జాబితాను శుక్రవారం డిఓలు ప్రకటించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విద్యాశాఖ కూడా బుధవారం అర్ధరాత్రి బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలపై జీవో జారీ చేసింది. దాన్ని గురువారం ఉదయం బయట పెట్టారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫలితంగా జీవో విడుదలపై కొనసాగుతున్నటువంటి సందిగ్ధతకు తెరపడింది. సో ఇటీవల జరిగినటువంటి డిఓల సమావేశంలో ఇచ్చినటువంటి కాలపట్టిక కావచ్చు, మార్గదర్శకాల్లోని అంశాలే ఈ జీవోలో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో బదిలీల కోసం శనివారం నుంచి 3 రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించిన ఖాళీలు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు మల్టీ జోన్ 1లో కనుక చూసినట్లయితే 19 జిల్లాల్లో 2420 మంది హెచ్ఎంలు ఉండాలి. అందులో మనకు 1096 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే చూడవచ్చు. ఇది మల్టీ జోన్ 1కి సంబంధించి. ఇక మల్టీ జోన్ 2లో కనుక చూసినట్లయితే 14 జిల్లాలో చూసినట్లయితే 1966 పోస్టులు ఉండగా దానిలో
906 ఖాళీగా ఉన్నట్లయితే ఇచ్చారు. సో వీటిని ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయనున్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ 317 జీవో ఉపాధ్యాయులకు నిరాశ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత ఏడాది జనవరిలో మనకు 317 జీవోను జారీ చేస్తూ కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించారు. ఈ క్రమంలో దాదాపు 25,000 మంది ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బదిలీ అయ్యారు. సో బదిలీకి కనీసం స్టేషన్ సర్వీస్ 2 ఏళ్ళు కాకుండా జీవో సర్వీసు 317 జీవో బాధితులకు కూడా దరఖాస్తులో అవకాశం కల్పించాలని పలు సంఘాలు విద్యాశాఖకు వినిపించాయి. అయితే దాన్ని పట్టించుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ టీచర్ల పదోన్నతులు బదిలీలు నేటి నుంచి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. స్పౌస్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి చూడవచ్చు. ఉత్తర్వులు జారీ చేసినటువంటి సర్కార్ అని చెప్పేసి ఇచ్చారు. అర్హులైనటువంటి 427 మంది టీచర్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇక్కడ బదిలీలు వచ్చేసి ఈ నెల 28 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మార్చి 4 లోపు బదిలీ ప్రక్రియ పూర్తి. ఉత్తర్వులు జారీ చేసినటువంటి విద్యాశాఖ అని చెప్పేసి చూడవచ్చు. సో దానికి సంబంధించి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయాలు అయితే మనకు దేశ సంస్కృతి సత్తా చాటేలా ఢిల్లీలో ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. పరేడ్లో మహిళలకు స్వదేశీ వెపన్లకు ప్రాధాన్యం. కర్తవ్య పథలో జెండా ఎగరేసినటువంటి ప్రెసిడెంట్ ముర్ము. చీఫ్ గెస్ట్గా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఆల్ సిసి అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకు రిపబ్లిక్ డే అంటే 74వ గణతంత్ర వేడుకలకు ఏ దేశ అధ్యక్షుడు చీఫ్ గెస్ట్గా వచ్చాడని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు అనేటువంటి అబ్దుల్ ఫతా ఆల్ సిసి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా ఇక్కడ కొన్ని మన హైలైట్స్ అయితే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే రిపబ్లిక్ డే పరేడ్లో మొత్తం మనకు 23 శకటాలను అయితే ప్రదర్శించారు. దానిలో మనకు వివిధ రాష్ట్రాలు యూటీలకు సంబంధించి 17 శకటాలు ఉన్నాయి అండ్ కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి 6. సో ఇక్కడ 23 గుర్తుంచుకోండి అండ్ 17 వచ్చేసి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, 6 వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి 6 శాఖల నుంచి అయితే వీటిని అయితే ప్రదర్శించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటుగా మనకు వందే భారత్ పేరుతో దేశవ్యాప్తంగా డ్యాన్స్ పోటీలు పెట్టి సెలెక్ట్ చేసినటువంటి 479 మంది ఆర్టిస్టులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. సో ఇలా వందే భారత్ ద్వారా ఆర్టిస్టులను ఎంపిక చేయడం ఇది రెండోసారి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇంకా దాంతోపాటుగా మనకి ఇక్కడ బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్నటువంటి రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మనకు రీసెంట్గా అయితే మార్చడం జరిగింది. సో ఇలా చేంజ్ చేసిన తర్వాత మనకు తొలిసారిగా ఈ రిపబ్లిక్ వేడుకలు అయితే జరిగాయని చెప్పేసి ఇది కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావచ్చు అండ్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా ఇవే మనకు తొలి రిపబ్లిక్ వేడుకల కిందకైతే గుర్తుంచుకోవాలి. ఇంకా ఈజిప్ట్ నేత రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించడం ఇదే తొలిసారి. అండ్ ఈజిప్ట్ సైనిక బలగాలు కూడా మనకు పరేడ్లో అయితే పాల్గొనడం కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బీఎస్ఎఫ్ ఒంటెల దళంతో మహిళలు కూడా పరేడ్లో పాల్గొనడం ఇదే మొదటిసారి అన్నమాట. ఇంకా అదే కాకుండా మనకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి కూడా తొలిసారిగా మనకు శకటాన్ని అయితే ప్రదర్శించారు. సో ఇవన్నీ మనకు ఈ 74వ గణతంత్ర దినోత్సవం సంబంధించినటువంటి హైలైట్స్. వీటికి సంబంధించి మనకు క్వశ్చన్ అడిగితే మనకు అప్లికేషన్ మెథడ్లో అడిగినప్పుడు వాటిని మనకు యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. కరెంట్ అఫేర్స్ కోణంలో చాలా ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ విషయం అయితే మనకు బాబర్కు 2 పురస్కారాలు ఉంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్కు 2 ఐసీసీ పురస్కారాలు లభించాయి. 2022 సంవత్సరానికి గాను ఐసీసీ ఉత్తమ వన్డే క్రికెటర్ అవార్డుకి అతను ఎంపిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది, డైరెక్ట్గా అడుగుతాడు. 2022 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ ఉత్తమ వన్డే క్రికెటర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి అడుగుతాడు. సో బాబర్ అజామ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతను పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్రికెటర్. అండ్ పురుషుల క్రికెట్లో 2022 ఐసీసీ ఉత్తమ ఆటగాడి అవార్డు బాబర్కి అయితే వరించింది. ఈ అవార్డు గెలుచుకున్న బాబర్కు సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అనేటువంటి ట్రోఫీని కూడా బహుకరిస్తారు. ఇంకా 2022 ఐసీసీ ఉత్తమ టెస్ట్ క్రికెటర్ అవార్డు వచ్చేసి మనకు ఇంగ్లాండ్ కెప్టెన్ అయినటువంటి స్ట్రోక్స్కి అయితే రావడం జరిగింది. ఇది టెస్ట్కి సంబంధించి, ఇది కూడా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మహిళా కెప్టెన్కి సంబంధించి కనుక చూసినట్టయితే ఇక్కడ నాట్ స్కీవర్స్కు, సో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మహిళా జట్టు కెప్టెన్ అయినటువంటి నాట్ స్కీవర్కు సో ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఈ మూడింటిని ఇక్కడ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ వాసవికి ఇండియన్ అచీవర్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో మనకు నిర్మాణ అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద ప్రాజెక్టులను చేపట్టేటువంటి వాసవి గ్రూప్ సంస్థకు సో ఇండియన్ అచీవర్ అవార్డు అయితే లభించినట్టు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు నితిన్ గడ్కరీ గారు సో ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి ఎర్రం విజయ్ కుమార్కు అవార్డు అందజేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ సంస్థ పేరు గుర్తుంచుకోండి. అండ్ అవార్డు ఏంటంటే మనకు ఇండియన్ అచీవర్స్ అవార్డు అయితే వీళ్ళకి రావడం జరిగింది. సో ఆ కోణంలో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్టయితే ఇందూరు వైభవం చాటేలా కళాభారతి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ₹50 కోట్లతో ఆడిటోరియం నమూనాను ఫైనల్ చేసినటువంటి కేసీఆర్ ఈ నెల 28న భూమి పూజ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇందూరు వైభవం చాటేలా ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేలా నిజామాబాద్లోని కళాభారతి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీయడం జరిగింది. సో ఈ మేరకు రాష్ట్ర రోడ్ల భవన శాఖ మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. సో ఆడిటోరియాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించనున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, మనకు డైరెక్ట్గా అడుగుతాడు. సో రీసెంట్గా ఏ జిల్లాలో 50 కోట్లతోటి కళాభారతి ఆడిటోరియాన్ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నిజామాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్లో నిరుద్యోగ భృతి అంటే ఇక్కడ చూడవచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు ప్రకటించినటువంటి సీఎం భూపేష్ బఘేల్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. మనకు రిపబ్లిక్ డే సందర్భంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అయితే ప్రకటించడం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ భృతిని అందిస్తామని చెప్పేసి అయితే ప్రకటించారు. సో దీన్ని కూడా మనకు రీసెంట్గా ఏ రాష్ట్రం సో నిరుద్యోగ భృతిని ప్రకటించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.